ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధ్యక్షతన రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించారు, ఇది అంశానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఏం లేదమ్మా, భువనగిరి పార్లమెంటు గెలవడానికి ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర లంచ్కి వచ్చినాం. ముఖ్యమంత్రి గారిని కూడా లంచ్కి పిలిచారు. ఆయన ఇక్కడే రివ్యూ చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఆ అభ్యర్థిని గెలిపించడం కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన మా అందరికి కూడా సూచన చేసిండు. మేము ఎలా అభ్యర్థి గెలవడానికి మేము ఏం చేయాలో కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చిండ్రు. దాని వెంటనే మేము పనిచేయడానికి ముందుకు పోతున్నాం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు, ఎవరు హాజరు కాబోతున్నారు? 21వ తారీఖు నాడు నామినేషన్ ఉంటుంది. 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కూడా నేను సమయాన్ని ఎట్టి పరిస్థితులు మీకు ఇస్తా అని చెప్పిండు. అదే రోజు భువనగిరిలో పబ్లిక్ మీటింగ్ పెట్టాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుండు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకెళ్తాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నివాసంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఇష్యూలో ఐక్యత కోసం ఏ మీటింగ్ జరిగిందంటారు? మేము ఐక్యతగానే ఉన్నాము. ఐక్యత కోసం ఏముంది, అందరం ఇక్కడ ఉన్న 7 మంది శాసనసభ్యులు అందరూ కూడా 6గురం ఉన్నాం. అందరం ఐక్యంగానే ఉన్నాం. అందులో మీకు అనుమానం ఏముంది? ఐక్యత లేదని ఎవరు చెప్పిండ్రు మీకు? తుక్కుగూడ వేదికగా జరిగిన బహిరంగ సభ సక్సెస్ అయిందా? దాని తర్వాత పరిస్థితులైనా మొన్న కూడా మీరు 14 అన్నారు, ఇప్పుడు కూడా 14 పార్లమెంటు స్థానాలని అంటున్నారు. ఎట్లా చూస్తారు? తప్పకుండా తెలంగాణలో 14 స్థానాలను, పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎవరు ఏం చెప్పినా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల కోసం మేము ఇచ్చిన 6 పథకాలు అమలు చేయడంలో మేము ఇప్పటికే చాలా మటుకు మేము అవన్నిటిని కూడా మరి ప్రజలలోకి తీసుకెళ్ళినాం. అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు పూర్తిగా అందులో నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ ఫలాలు అందడానికి కొద్దిగా సమయం పడుతుండొచ్చు. కానీ మేము ఇచ్చినటువంటి 6 పథకాలను అమలు చేయడంలో అడుగు వెనక కేసేదే లేదు. మాట ఇచ్చినాం, మాట తప్పేదే లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాత్రమే పరిమితం అవుతోంది. రైతులు కష్టాలు పడుతున్నారు, సాగునీరు అందట్లేదు, ప్రజలకు తాగునీరు కూడా అందట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఇప్పుడు కేసీఆర్కి ఇంకా మత్తు దిగనట్టుంది. వర్షాకాలమే రాలేదు. వర్షాకాలం రాకముందే ఆయనకు మేము రాగానే కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు కరువు తెచ్చిర్రు అన్నాడు. రాత్రి పోసుకున్నది పొద్దున దిగకపోతే జవాబు గట్లనే చెప్తారు. కాబట్టి మేము అనేది ఏంటంటే, మాకు వెరీ క్లియర్గా రైతులు అంటేనే కాంగ్రెస్ అంటేనే రైతాంగం. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని పార్టీల కంటే ముందుంటుంది. దానికోసం ఆలోచించాల్సిన పని లేదు. సో ఇది మరి ఇక మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ఖచ్చితంగా మరి తుక్కు కూడా బహిరంగ సభ తర్వాత ఇక మేము ప్రకటించిన మేనిఫెస్టోను గతంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేశాము. ఇక మరొకసారి కూడా మరి పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో అది కూడా అమలు చేస్తున్నాము. రాష్ట్రంలో ఖచ్చితంగా 14 సీట్లు కూడా గెలిచి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బంటితో శ్రీనివాస్, న్యూస్ 360, రాజగోపాల్ రెడ్డి నివాసం నుంచి.